నా పేరు వచ్చేసి సుభావత్ రవి. మాది రోడ్డు మీద తాండా. మా ల్యాండ్ వచ్చేసి పాత ముల్గర గ్రామంలో భూత్పూర్ మండలం కింద వస్తుంది. ఇక్కడ మాకు వచ్చేసి 18 ఎకరాల పొలం ఉన్నది. ఈ పొలంలో మేము ఎకరకు వచ్చేసి 57 చెట్లు ప్రకారం మొత్తం 1000 చెట్లు వేసినాము. పామెల తోట అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు 4 ఎకరాల్లో కాపు వస్తుంది. ఇప్పుడు కాపు పూత పూస్తున్నాయి కానీ సంవత్సరం ఎప్పుడో పూతలు కనిపిస్తున్నాయి. ఆడ అయితే దాన్ని తెంచేయాలన్నమాట. లేకుంటే చెట్లు పెరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, పెరగలేవు. ఇంకోటి వచ్చేసి మనకు తోట పెట్టినప్పుడు మనకు డ్రిప్ లైన్ పైపుకు పైప్ లైన్స్ ఇవన్నిటికీ గవర్నమెంట్ నుంచే మనకు సబ్సిడీ వచ్చినవి. మేము చెట్టుకు వచ్చేసి 20 రూపాయల చొప్పున కట్టినాము. ఇంకోటి 20 రూపాయల చొప్పున కడితే ఒకవేళ మనం కొనుక్కుని పోతున్నట్టే ఒక చెట్టు వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది. మన గవర్నమెంట్ నుంచి ఫ్రీగా సబ్సిడీ కింద వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ కింద కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఎస్టీ కాబట్టి మాకు 20 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఇది ఇప్పుడు ప్రతిరోజు 2 గంటలు నీళ్ళు పెట్టడం జరుగుతుంది. నీళ్ళు ప్రతిరోజు పెట్టాలా, ఒకరోజు తప్పినా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే పాదులు చేయడానికి ఉండవు దీనికి. భూమి లెవెల్లో ఉత్తగా నీళ్ళు పట్టాలి కాబట్టి ఇద్దరు మనుషులు తోటకి ఎప్పుడు ఉంటారు, వర్కర్లు. దీంట్లో నీళ్ళు అవి చూసుకోవడం ప్రతిరోజు జరుగుతుంది. ఇంకోటి ఎండాకాలం ఉంది కాబట్టి చెట్ల దగ్గర ఉన్న కలుపు మొక్కలు తీసేయలేం, ఎండకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు వానాకాలం టైంలో అంత చదును చేసుకొని పొలం ఎప్పుడో మనం దున్ని మంచిగా పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి మనం పామాయిల్ వేసుకున్నామంటే ఒక్క పామాయిల్ కాకుండా మనం అంతర పంటలు వచ్చేసి పల్లీలు అటువంటివి వేసుకోవచ్చు అనమాట. మినుములు చిన్న మన చెట్టు కంటే పైకి పోకుండా భూమి లెవెల్ ఉండేటువంటివి వేసుకోవచ్చు అంతర పంటగా మనం. ఈ పంట వేసుకునికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది కావున మనం ఇది చాలా డిమాండ్ ఉంది ముందర ఫ్యూచర్లో. కాబట్టి ఈ తోట వేసుకోవడం అందరికీ మంచిదని నా ఉద్దేశం.